యా ఈ టీం గురించి చెప్పాలంటే మామూలుగా చెప్తే సరిపోదు. ఒక వన్ లైనర్ తెచ్చాను, రాసుకోండి. వానాకాలంలో పడుతుంది వాన. ఈ రోజు మనతో ఉన్నారు టీం దివానా. సూపర్ సూపర్ మేడం, మైండ్ బ్లోయింగ్. యా అయితే ఇండియాని గెలిపిస్తాడు గచ్చిబౌలి దివాకర్. మనం ప్రశ్నలు అడుగుతుంది నక్షత్ర యాంకర్. సూపర్. అయితే నా దగ్గర ఇంకోటి ఉంది. మా ఇంట్లో పెరుగులేదు, డాన్స్ ఇంటూ గ్యాంగ్ కి తిరుగులేదు. ఓకే, అయితే డైరెక్టర్ గారు ఎప్పుడైతే మీకు స్టోరీ చెప్పారో, ఇలాగా మీకు మీ రోల్స్ గురించి ఎప్పుడైతే చెప్పారో, మీకు అనిపించిందా ఈ రోల్స్ ఇంత బాగా హిట్ అవుతాయి, అంత పాపులర్ అవుతాయి అని ఎప్పుడైనా అనిపించింది? మేము జైల్ సీన్ చేసినప్పుడు అప్పుడు అనుకున్నాం మేడం, అసలు ఈ సీన్ నిజంగా థియేటర్లో అదిరిపోతుంది, నెక్స్ట్ సీన్స్ కూడా అసలు బాగున్నాయి అంటే. వేరే అన్ని కొన్ని మాకు మా ముందే సీన్స్ జరిగేవన్నీ, హీరో ఫ్రెండ్స్ హీరో కూడా ఫ్రెండ్స్ అవన్నీ జరిగినప్పుడు మేము అనుకునే వాళ్ళం అసలు ఏంది ఒక్కొక్క సీన్ చాలా అంటే హార్ట్ టచింగ్గా ఉంది, ప్రతి దానికి ఒక డెప్త్ ఉంది, చాలా బాగున్నాయి. అండ్ తీయడం కూడా మేకింగ్ కూడా చాలా అద్భుతంగా అప్పుడే చూసేవాళ్ళం మేము రఫ్ ఎడిటింగ్లో. అది చాలా బాగా వచ్చింది, ఇంకా ఆర్ఆర్ బీజిఎం పడితే బాగుంటుందని. అండ్ ఆర్ఆర్ బీజిఎం మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈశ్వర్ చందన్ ఉన్నారు కదా, చాలా అద్భుతంగా ఇచ్చాడు మేడం. తెల్ల పోరి సాంగ్ ఒకటి, అండ్ ఒకటి మన ఇది ప్రేమ అనేది చాలా అది, అండ్ ఇంకా దోస్తులం మేము మాది ఉరుకుబే ఉరుకుబే ఒకటి, ఇంకోటి సెంటిమెంట్ సాంగ్ ఒకటి ఉంటుంది మన నరేష్ గారు అండ్ హీరో గారి మధ్యలో, చాలా అద్భుతంగా ఉంటుంది అది. అదే సోల్ ఆ ఫిలిం కి అలానే అనిపించింది. దాని లైన్స్ లిరిక్స్ కూడా ఆయననే 5 సాంగ్స్ కి రాసిండు ఆయన, మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ కొట్టడమే కాకుండా లిరిక్స్ ఆయననే 5 రాసిండు. గ్రేట్. నాన్న కోసం అదని అసలు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత దానికి బీజిఎం మ్యూజిక్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్సింగ్ అయ్యి ఒకసారి ఫ్రేమ్ అంతే చూసేసరికి అంత మారిపోయింది అసలు. అబ్బా ఏం వచ్చిందిరా సినిమా. ఇంటర్వెల్ సీన్ లో ఒక ట్విస్ట్ ఉంటది, అది చెప్పొద్దు కానీ నేను మూవీ చూసేసా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. దానికి నాకైతే వేరే లెవెల్ అనిపించింది. దానికి క్లాసికల్ మ్యూజిక్ తో లేవడతాడు, ఒక బీజిఎం ఎగ్జాక్ట్లీ అందరికి ఇట్లా గుండె వామ్ అయిపోతుంది ఒక్క సీన్ ఆ మ్యూజిక్ వల్లనే. గ్రేట్, అసలు చాలా బాగుంది మూవీ అయితే. అండ్ ప్లీజ్ మేడం మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అది ఎక్కడ మీరు రివీల్ చేయకండి, ఎందుకంటే మెయిన్ అదే. ఎందుకంటే అందరూ చూసి ఎంజాయ్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్ లో హైప్ చూసి నేను కూడా వెళ్ళాను, మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను, మస్త్ ఎంజాయ్ చేసిన. కానీ ఇంకోటి ఏంటంటే చాలా మంది సినిమా చూస్తున్నారు, ఎవ్వరు ఆ ట్విస్ట్ బయట రివీల్ చేస్తలేరు, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తే ఆ ట్విస్ట్ బాగుంటుందని. ఫస్ట్ టైం ఆడియన్స్ ఎవరికి బయట రివీల్ చేస్తలేరు, ఇది ట్విస్ట్ ఉందిరా. నేను కూడా చూసాను ఇన్‌స్టాగ్రామ్ లో, కానీ ఎక్కడ కూడా రివీల్ చేస్తలేరు. నేను కూడా చూసాను. అందరు ఎంజాయ్ చేయాలి ఆ ట్విస్ట్, అందరు ఎంజాయ్ చేయాలి. ఇందులో ఆడియన్స్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం, ఎందుకంటే సినిమా లవర్స్ అంటారు కదా, నిజంగా సినిమా లవర్స్ అంటే వీళ్ళే. ఎక్కడ రివీల్ చేయలేదు ఇప్పుడు వరకు సినిమా ట్విస్ట్ ఎవరు రివీల్ చేయలేదు అంటే ఇదే సినిమా. అవును మేడం, చాలా మంచి రన్నింగ్ అవుతుంది దానివల్ల. ఇంకా సెకండ్ వీక్ థియేటర్స్ పెరగడము అండ్ మంచి ఇంకా అంటే మౌత్ టాక్ తోటి ఇంకా మెల్లగా ముందుకు వెళ్తుంది. చాలా థియేటర్స్ పెరిగాయి. మొన్న రీసెంట్ గా కూడా గుంటూరు అండ్ విజయవాడ, వైజాగ్ తో పాటు ప్రతి ఏరియాలో థియేటర్స్ యాడ్ చేశారు. అండ్ దట్టు గీతా ఆర్ట్స్ కాబట్టి ఇంకా మంచి బజ్ వచ్చింది. అల్లు అరవింద్ గారు చాలా ఇంకా థియేటర్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో అది చాలా అందుకే మాకు కాల్స్ కూడా చాలా వేరే వేరే ఏరియాస్ నుంచి వస్తున్నాయి, వైజాగ్, వరంగల్ అట్లా. అంటే ప్రతి ఒక్కళ్ళు చూడడానికి చాలా ఈజీ అయిపోతుంది. హిట్ అనే సరికి చాలా థియేటర్స్ పెరిగాయి, చాలా బాగుంది సినిమా. అదే కంటెంట్ ఇస్ ద కింగ్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. నిజమే. అంటే ఒక డైరెక్టర్ మీరు సినిమా చూసినారు కదా, మీరు సినిమా చూసినంత సేపు ఏ సర్టిఫికెట్ సంబంధించిన ఏమైనా వల్గారిటీ గానీ ఇక్కడ లేదు. ఎగ్జాక్ట్లీ నేను కూడా ఎగ్జాక్ట్లీ నేను అడగాలనుకున్నా, అలాంటిది ఏమైనా ఉందా? లేదు. మీరు ఒక ఆడియన్స్ గా చెప్పండి, యాంకర్ కాదు. లేదు, అసలు అయితే అడల్ట్ కంటెంట్ లేదు. అండ్ రక్త చరిత్ర సీన్స్ ఏవైనా ఉంటాయి అంటే బ్లడ్ సీన్స్ కానీ అలాంటివి కూడా లేవు. సినిమా చూసినంత వరకు ఒక 2-3 పాయింట్స్ చెప్పండి మేడం, మీకు ఏమనిపించింది ఒక ఆడియన్స్ గా? నాకైతే చాలా హ్యాపీ, అంటే ఫీల్ గుడ్ మూవీ. ప్రతి ఇమోషన్స్ ఉన్నాయి, ఇటువైపు పేరెంట్స్ కు ఉంది, ఫ్రెండ్స్ కు ఉంది, లవర్ కు ఉంది, తన డ్రీమ్ కు ఉంది. మంచి సినిమాకి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారనే డైరెక్టర్ అందరం ఫైట్ చేశారు మేడం. అసలు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసిన కొంతమంది ఫ్యామిలీస్ వచ్చి మూవీ జూనికి పోయి చూసి వచ్చిన తర్వాత మా పిల్లలను కూడా తీసుకొని పోదాం అనుకున్నాము, 18+ అని అలౌ చేయలే. అసలు ఇది మా పిల్లలు చూడాల్సిన మూవీ, మా నాన్న ఎంత కష్టపడుతుండో నన్ను పెంచనీకి అని వాళ్ళ దగ్గర నుండి చూసి ఉంటే ఆ వాల్యూ తెలిసేది అని చెప్పి చాలా మంది బాధపడ్డారు. అట్లాంటి మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఆ ఫాదర్ సెంటిమెంట్ చూసినప్పుడు నేను పోయిన థియేటర్లో అయితే కొంతమంది ఏడుస్తున్నారు అందరూ. నిజమే, ఆ సెంటిమెంట్ బాగా టచ్ అవుతుంది. నార్మల్ గా ఇన్స్టాలో రీల్స్ చూసి
దాని రివ్యూ సగా ఇస్తలేరు ఎవ్వరు. దానివల్ల ఫాదర్ సెంటిమెంట్ కానీ ఆ మదర్ సెంటిమెంట్ కానీ నిజంగా చాలా బాగా వచ్చింది. ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అదే హీరో తెలుసుకోవడం తెలంగాణలో నిజమే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక మదర్ ఫాదర్ ఎట్లుంటారు, ఆ, నాన్న తిట్టడం exactly. అమ్మేం కేసుకు రావడం, నాన్న తిట్టడం ఆ, అమ్మేం కేసుకు నిజమే. రావడం, అదే అదే ఉంటది రొటీన్ గా సినిమా. జరిగేది కాబట్టి క్లియర్ గా ఏముందో చాలా చూపించారు. కనెక్ట్ అయ్యారు అందుకే. ఇంకోటి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ ఎవరంటే ఆడియన్స్. నిజమే. చూసిన వాళ్ళందరూ ప్రత్యేకంగా వాళ్ళ ఛానల్స్ లో వీడియో సెల్ఫ్ వీడియో చేసి, ఎప్పుడు వీడియో ఛానల్ కూడా వీడియో చేసి పెడుతున్నారు. అసలు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిర్రా భయ్? నిజమే. అసలు నేను ఆడియన్స్ కూడా షాక్ అడుగుతున్నారు. అయ్యా. Audience ఏ కాదు. సినిమా కూడా జరగలేదు ఇట్లా. ప్రతి ఒక్క ప్రింట్ ప్రెస్ మీడియా కూడా అరే అట్లెట్ ఇచ్చిర్రు, ఉల్టా మీడియానే క్వశ్చన్ చేస్తుంది. ఇది ఫస్ట్ టైం ఇది ఒక మూవీకి అట్లా జరగడం. అండ్ మన బలగం వేనన్న సీన్ కూడా ఆ, కొన్ని మిలియన్స్ ఆ లలో scene వెళ్తుంది, అయితే కానీ అలా తీసి పెట్టడం కూడా తప్పు. అంటే అట్లాంటి సీన్లు నిజమే. ఇంకా చాలా సూపర్ సీన్స్ ఉన్నాయి. ఉన్నాయి. అవును. అంటే ఒక్కొక్కరు సీన్స్ ప్రతి ఒక్క ఆ యాక్టర్ scene సీన్ అయితే ఒక వేరే నెక్స్ట్ లెవెల్. లెవెల్. కానీ అది తీసేసి అందులో పెట్టి నిజమే, అలా పెట్టేశారు. పెట్టొద్దు మేడం. యా, ఎందుకంటే చూస్తున్నారు బాగుంది అంటున్నారు, కానీ యా. వాళ్ళు తెలియదు ఆ ఒక్క సీన్ చూసేసి అవును. ఇది ఒకటి చాలా బాగుంది ఇంకా పెడతారేమో అనుకుంటు సినిమా అవును. మొత్తం పెట్టేశారు. నిజమే. వెళ్ళి థియేటర్ లో చూస్తే అలాంటి సీన్లు ప్రతి సీక్వెన్స్ లో బాగుంటాయి. నిజమే. అంటే ఎమోషనల్ అయితే ఏంటి, మాది కామెడీ సీన్స్ ఉంటాయి, తర్వాత మీకు ఏది కావాలంటే అవి అందులో అన్ని నవరసాలు ఉంటాయి. అవును. మంచి సీన్స్ పెట్టుకొని నిజమే. దాన్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లలో పెట్టేసి ఈ సీన్ హైప్ ఉంది, ఇది ఒకటే అవును. సీన్ వల్ల మేము పోవాలా అది అవును, ఇది నిజమే. అంటారు, చూసేసినాం కదా అంటారు. అది కాదు, ఇంకా అలాంటి సీన్స్ ఇంకా నిజమే. చాలా ఉన్నాయి. నిజమే. అండ్ ఫాదర్ సన్ మధ్య బాండింగ్ ఏదైతే ఉందో, అసలు ఇందాక బాలన్న చెప్పిన థియేటర్లో ఏడ్చేస్తున్నారు. నిజమే. ఆ బాండింగ్ అనేది చాలా కనెక్టింగ్ గా ఉంది. అండ్ ఫ్రెండ్షిప్ వచ్చేసరికి ఆ. దోస్తులం మేమే ఆ, అనేది ఫ్రెండ్స్ గూస్ బంప్స్ అండ్ క్లాప్స్ నిజమే. కొడుతారు, అరుస్తారు. అవును, ఆ నిజమే. ఫైట్ సీన్ కి, ఆ సాంగ్ సీన్ కి అబ్బాబా అసలు నిజమే. నెక్స్ట్ లెవెల్. అంటే ఒక చిన్న సినిమాకి ఈ మధ్య కాలం కూడా కాదు, మనం చాలా రోజుల తర్వాత నేను చూడడం జరిగింది. అవును. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాకి ఇట్లా అరుస్తుండే ఖుషి అట్లా అవును, సినిమాలకి, నిజమే. ఆ రేంజ్ లో మళ్ళీ అంటే యా. ఇంత బజ్ వచ్చింది ఈ సినిమాకి. మేమైతే చాలా హ్యాపీ మేడం, నిజమే. నిజంగా అంత బజ్ రావడం. కాకపోతే ఏంటంటే కొందరు ట్రోలర్స్ చూడని వాళ్ళు ఇట్లాంటివి చేస్తారు, వాళ్ళు కూడా అవును, చూస్తే నిజమే. ఖచ్చితంగా బాగుంది అంటారు.